హలో హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవీస్ డైరీ. ఈరోజు మన డైరీలో రెసిపీ ఏంటంటే, మనం రోడ్ సైడ్న అలాగే హోటల్స్లో దోశ తింటూ ఉంటాం కదండి. ఆ దోశ మనం ఇంట్లో వేసుకున్నట్టు ఉండకుండా ఎందుకు అంత టేస్టీగా ఉంటుంది అని చెప్పి నేను వాళ్ళని అడిగి కనుక్కొని, మనం వేసే పప్పు బియ్యం కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఏమైనా యాడ్ చేస్తారా అని అడిగి వాళ్ళని నేను ఈ దోశ ప్రిపేర్ చేస్తున్నానండి. దోశ అయితే చాలా క్రిస్పీగా అండ్ క్రంచీగా వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలాంటి దోశలు మనం డజన్ తిన్నా కూడా కడుపు నిండదండి, అంత ట్రాన్స్పరెంట్గా వస్తాయి. ఆ దోశ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక వీడియోస్ని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నా కొత్త వీడియో నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడైతే దోశ బ్యాటర్ ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ చూద్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి నేను సోలతో మెజర్ చేస్తున్నానండి. మీరు ఏదైనా కప్ తీసుకున్నా పర్వాలేదు. ఆ సోలతో ఒక సోల రేషన్ బియ్యం అండి, ఇవి స్టోర్ బియ్యం వేస్తున్నాను. తర్వాత పావు కప్పు పచ్చిశనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకోండి. మినిమం 5 to 6 అవర్స్ నానాలండి ఇవి. తర్వాత అదే సోలతో హాఫ్ వరకు నేను పట్టుపప్పు తీసుకుంటున్నానండి. మీరు మామూలుగా గుళ్ళపప్పు తీసుకున్న అలాగే హాఫ్ కప్పు వేసుకోండి. ఇవి కంప్లీట్గా 6 అవర్స్ నానాలండి. దోశ బ్యాటర్కి ఎప్పుడైనా సరే రేషన్ బియ్యమే బాగా వస్తాయండి. దోశలు పర్ఫెక్ట్గా రావాలంటే మనకి రేషన్ బియ్యమే. చూడండి, 6 అవర్స్ తర్వాత మన పప్పు అయితే చక్కగా నానిపోయిందండి, పొట్టు కూడా ఊడిపోతుంది. అలాగే మనం బియ్యం శనగపప్పు కూడా నానబెట్టాం కదా, అవి కూడా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని మొత్తం కలిపేసుకోవచ్చు. మొత్తం ఒకసారి మిక్సీ కానీ ఆర్ గ్రైండర్ కానీ పట్టేసుకోవచ్చు. చూడండి, నేను పొట్టు ఎక్కువ పోయేలాగా కడగలేదండి, ఎందుకంటే డాక్టర్సే సజెస్ట్ చేస్తున్నారు కదా పొట్టు ఉన్న పప్పుతోనే పదార్థాలు తయారు చేసుకొని తినమని చెప్తున్నారు కదా. సో అందుకని నేను పొట్టు ఎక్కువ తీననమాట. ఎప్పుడు చేసినా సరే ఇలా కొంచెమైనా ఉంచుతానమాట. తర్వాత మొత్తం కలిపేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం కొంచెంగా పప్పు వేసుకొని తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోండి. మీకు గ్రైండర్ అవైలబుల్గా ఉంటే గ్రైండర్లో అయినా వేసుకోవచ్చండి. చూడండి, పిండి మనకి ఇలా మెత్తగా రావాలన్నమాట. ఇప్పుడు మిగతా పప్పు అంతా కూడా నేను గ్రైండ్ చేసేసుకున్నాను. దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ట్రాన్స్ఫర్ చేసుకొని మిగతా పప్పు అంతా కూడా బ్లెండ్ చేసుకొని అదే గిన్నెలోకి వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక గరిటె తీసుకొని మొత్తం ఈవెన్గా కలుపుకోండి. ఎందుకంటే మనం 4-5 టైమ్స్గా మిక్సీ బ్లెండ్ చేసాం కదా, ఒక్కోసారి మనం వాటర్ తక్కువ వేస్తాం, ఒక్కోసారి ఎక్కువ వేస్తాం కదా. అందుకే మొత్తం ఈవెన్గా ఉండటం కోసం ఒకసారి మొత్తం కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఇది కూడా 6 అవర్స్ ఫర్మెంట్ అవ్వాలండి. నేనైతే ఓవర్ నైట్ ఉంచేస్తున్నాను. పిండి ఎప్పుడు పులిస్తేనే మనకి దోశలు చాలా బాగా వస్తాయండి. చూడండి, ఇది ఎర్లీ మార్నింగ్ అనమాట. నేను ఓవర్ నైట్ ఉంచేసాను కదా, పిండి అయితే పైదాకా వచ్చేసింది. ఇప్పుడు ఒక గరిటె తీసుకొని తిప్పుకోండి. ఏంటి ఆ గరిటెతో పిండి ఏదో వేసాను అనుకోకండి, ఆ ప్లేటుకున్న పిండి తీసి వేసాను అనమాట. పిండి చూడండి, వాటర్ బబుల్స్ ఫామ్ అయ్యి ఎంత బాగుందో. తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. తర్వాత ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే షుగర్ అండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ యాడ్ చేసుకోండి. ఇంకా ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోండి. ఈ బొంబాయి రవ్వ షుగరు వేయడం వల్ల మనకి దోశ చాలా పల్చగా వస్తుందండి, చాలా ట్రాన్స్పరెంట్గా అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ క్రిస్పీగా క్రంచీగా వస్తుంది. చాలా బాగా వస్తాయి, చాలా టేస్ట్గా ఉంటాయి. ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ వచ్చి ఇవేనండి, పంచదార అండ్ బొంబాయి రవ్వ అనమాట. హోటల్స్ వాళ్ళు
ఇవి వేస్తారు, అందుకే మనకి అంత టేస్ట్గా అనిపిస్తుంది. మనమైతే ఇంట్లో మామూలుగా మినపప్పు అండ్ బియ్యము బ్లెండ్ చేసుకొని సాల్ట్ కలుపుకొని వేసేసుకుంటాం కదా, అందుకే మనకు అంత టేస్ట్ అనిపించవు. హోటల్స్ వాళ్ళు ఇవి యాడ్ చేస్తారంట, సో అందుకని దోశ అంత టేస్టీగా ఉంటుందని చెప్పారు. ఈ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ని స్కిప్ చేయకుండా కంపల్సరీ యాడ్ చేసుకొని ఈసారి దోశ వేసుకోండి. పిండి చాలా గట్టిగా అనిపించింది, అలా మొత్తం కలుపుకొని ఒక 10 మినిట్స్ ఉంచండి. 10 మినిట్స్ తర్వాత చూడండి ఆ పంచదార కూడా నాని ఉంటుంది. ఇప్పుడు పిండి కొంచెం గట్టిగా అనిపించింది, ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని, మనకి దోశ బ్యాటర్ ఎలా అయితే ఉంటుందో తెలుసు కదా లూజ్గా, ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. మనం షుగర్ వేస్తున్నాం కదా, స్వీట్గా అనిపిస్తుందా అని అనుకోవచ్చండి. స్వీట్నెస్ ఏమీ ఉండదు, సరిపోతుంది. మనకి పిండి ఫార్మెంట్ అయ్యి కొంచెం పులుస్తుంది కదా, ఆ పులుపుదనం అనేది తెలియకుండా ఉంటుంది. తర్వాత స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని హైలో పెట్టుకోండి. ఆ హీట్ అంతా ఉండకుండా హీట్ పోవడం కోసం ఫస్ట్ వాటర్ చల్లుకోండి. హోటల్స్లో కూడా అలానే చేస్తారు కదా. తర్వాత మీకు నాన్ స్టిక్ది అయితే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఇది నాన్ స్టిక్ పెనం కాదు కదా, నేను అందుకే ఉల్లిపాయతో గ్రీస్ చేశాను అనమాట. తర్వాత పిండిని ఒక గరిటె వేసుకోండి, సరిపోతుంది. వేసుకొని ఆయిల్ కూడా వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత పెనాన్ని ఫ్లేమ్కి తగ్గట్టుగా అటు ఇటు జరుపుకుంటూ అడ్జస్ట్ చేసుకోండి. అప్పుడు దోశ మనకి ఈవెన్గా కాలుతుంది మొత్తం. తర్వాత చూడండి మన దోశ అయితే చక్కగా వచ్చేసింది. చూడండి ఎంత పలుచగా వచ్చిందో, చూడడానికే చాలా బాగుంది కదా. మళ్ళీ నేను ఉల్లిపాయతో గ్రీస్ చేశానండి. మీకు చెప్పాను కదా, నాన్ స్టిక్ అయితే అసలు ఉల్లిపాయ అవసరమే ఉండదండి. నాన్ స్టిక్ అయితే చక్కగా వచ్చేస్తుంది. తర్వాత పిండి వేసుకొని ఆయిల్ కూడా వేసుకొని దోశ మొత్తం ఈవెన్గా కాలాలంటే కంపల్సరీ ఫ్లేమ్కి తగ్గట్టుగా పెనాన్ని అడ్జస్ట్ చేసుకోండి. అప్పుడే మనకి దోశ అంతా కూడా ఈవెన్గా వస్తుంది కలరు. అలాగే దోశ అంతా కూడా క్రిస్పీగా క్రంచీగా ఉంటుంది. మనకి ఎడ్జెస్ మాత్రమే క్రంచీగా అనిపిస్తాయి కదా, అలా కాకుండా ఇలా ఫ్లేమ్ పెనం మొత్తానికి అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటే దోశ అంతా కూడా మనకి క్రిస్పీగా క్రంచీగా ఉంటుందండి. ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి. ఈసారి దోశ వేసుకున్నప్పుడు కంపల్సరీ బొంబాయి రవ్వ, అలాగే షుగరు, ఇంకా మనం శనగపప్పు కూడా నానబెట్టుకోం కదా, శనగపప్పు కూడా వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే నేను మిగిలిన పిండంతా కూడా దోశలు వేసేసానండి. ఫ్లేమ్ని మాత్రం అడ్జస్ట్ చేసుకుంటూ దోశలు వేసుకోండి, చాలా బాగా వస్తాయి. కలర్ కూడా చాలా బాగుంది కదా. ఇందులోకి మనం ఏ చట్నీతో అయినా కాంబినేషన్ బాగుంటుందండి. ఏ చట్నీతో అయినా తినేసేయచ్చు. సూపర్ టేస్టీగా ఉంటాయి అసలు. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోస్ని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నా కొత్త వీడియో నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.